హలో నమస్తే వెల్కమ్ టు సాకి లైఫ్ స్టైల్. ఈరోజు మీకోసం మా భీమవరం స్టైల్లో చిట్టి ముత్యాలు విత్ చికెన్ పులావ్ చేసి చూపిస్తానండి. ముందుగా ఆయిల్ పోసుకుందాం. ఒక స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలా సరుకులు వేసుకుందామండి. లవంగ, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, స్టార్ పువ్వు వేసుకుని వేగిన తర్వాత ఎండుమిర్చి, జీడిపప్పు వేసానండి. ఇవన్నీ కూడా ఒక నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అందులో వేసుకుని కలుపుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. థ్యాంక్స్ అండి, నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అందులో 2 బిర్యానీ ఆకులు వేసానండి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా ఒకసారి వేయించుకోవాలి. అందులోనే ఒక స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే చిట్టి ముత్యాలు చికెన్ పులావ్ అంటే మా భీమవరం సైడ్లో మంచి స్పైసీగా తింటారు, అందుకని చెప్పి వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. అవి వేగిన తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ అండి. 1 కేజీ రైస్కి అయితే 1 కేజీ చికెన్ వేసుకుంటాం. అర కేజీ రైస్ వండుతున్నాను కాబట్టి 1/2 కేజీ చికెన్ వేసానండి. బాగా కలుపుకొని అందులో కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేదాకా మగ్గించిన తర్వాత ఇప్పుడు కారం వేసుకుందామండి. కారం అయితే కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే స్పైసీగా ఉంటుంది కాబట్టి. మీ ఇష్టం, స్పైసీ ఎక్కువ తినకపోతే తక్కువ వేసుకోవచ్చు. కారం, ఉప్పు అన్నది మన టేస్ట్కి తగ్గట్టు అండి, ఎలా వేసుకున్నా పర్వాలేదు. అందులో 2 స్పూన్లు పెరుగు వేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకుందాం. ఒక నిమ్మ చెక్కను కూడా పిండుకుందాం. బాగా కలుపుకొని ఇంకొంతసేపు అలాగా మగ్గనివ్వాలండి. ఒక 5 నిమిషాలు అయింది. ఇప్పుడు చూడండి, వాటర్ అంతా బయటకు వచ్చి బాగా మగ్గిందండి, బాగా ఉడికింది. ఇప్పుడైతే మసాలాలు వేసుకుందాం. 1 స్పూన్ ధనియాల పొడి వేసానండి. 1½ స్పూన్ గరం మసాలా వేసాను. మసాలా కానీ కారం కానీ కూడా ఎక్కువ ఉంటుందండి. కసూరి మేతి కొద్దిగా. మేము కూడా కొంచెం స్పైస్ ఎక్కువ తింటామండి, అందుకనే కొంచెం స్పైసీగా చేస్తున్నాను. ఇదిగోండి, ఇలా దించేసుకుని మనం కర్రీలకు కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు బిర్యానీ చేస్తున్నాను కాబట్టి అరగంట ముందు నానబెట్టుకున్న చిట్టి ముత్యాలు అండి. చిన్న చిన్న బియ్యం, చిట్టి ముత్యాల బియ్యం చాలా చిన్నగా ఉంటాయి. 2 గ్లాసులు నానబెట్టాను. అవి వేసుకొని వేయించుకోవాలండి. ఒక 10 నిమిషాలు పాటు సిమ్లోనే, హైలో పెట్టకండి, సిమ్లోనే బియ్యం వేయించుకునే కొద్దీ టేస్ట్ బాగుంటుందండి బిర్యానీకి. ఇలా బాగా వేయించుకున్నాక 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ పడతాయండి. మామూలు బిర్యానీ రైస్ అయితే 1.5 పోసుకుంటాం, గ్లాసుకి గ్లాసున్నర. ఈ చిట్టి ముత్యాలు కానీ మన ఇంట్లో బియ్యం కానీ వండుకున్నప్పుడు ఖచ్చితంగా 2 గ్లాసులు పడతాయండి. 2 గ్లాసులు వాటర్కి 4 గ్లాసులు 2 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసులు వాటర్ అయితే పోసాను.
మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించానండి. 80% వరకు ఉడికిపోయింది. ఇంకా 20% ఉందండి. ఇప్పుడు గిన్నె కింద మాత్రం పెనం పెట్టుకోండి. ఐరన్ పెనం ఏదన్నా పెట్టుకొని దాని మీద ఇప్పుడు బిర్యానీ గిన్నె పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకుని మిగిలిన కొత్తిమీర పుదీనా కూడా దానిపైన వేసుకునండి. మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు సిమ్లోనే, హైలో అయితే పెట్టొద్దు, సిమ్లో మగ్గించండి. ఈ పెనం పెట్టడం వల్ల మంచిగా దమ్ అవుతుంది, బాగా ఉడుకుతుందండి, మాడిపోకుండా ఉంటుంది, అడుగంటకుండా ఉంటుంది. చూడండి అంత స్పైసీ చికెన్ చిట్టి ముత్యాలు పులావ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. రెడీ అండి. వేడిగా సర్వ్ చేసుకుని దీంతో పాటు ఈరోజు ఇంట్లో చికెన్ కర్రీ కూడా చేశాను. చికెన్ కర్రీ విత్ రైతా అండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి అసలుని. మా ఇంట్లో ఈరోజు స్పెషల్. మీ అందరూ కూడా టేస్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ సపోర్ట్ మీ.